కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతి గృహనందు బ్రహ్మంగారి మఠం, మైదుకూరు, పోరుమామిళ్ల, దువ్వూరు, కలసపాడు మండలాలకు సంబంధించిన 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు లక్ష్య సాధనకు పట్టుదల, ఏకాగ్రత ముఖ్యమని జిల్లా సాంఘిక సంక్షేమ సంచాలకులు సరస్వతి అన్నారు. స్థానిక సాంఘిక సంక్షేమ వసతి గృహనందు 10వ తరగతి చదువుతున్న విద్యార్థులతో ప్రేరణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సరస్వతి విద్యార్థులు, ఉపాధ్యాయులు సూచనలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా సాధన చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డెన్లు మునయ్య, వెంకటేశ్వరమ్మ, బాలుడు, విజయమ్మ, భాస్కర్, గుప్తా, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెప్తున్నారు మనకు ఏం వింటున్నాం మనం, ఇది ముఖ్యం. ఏం చెప్తున్నారు కదా, ఏం వింటున్నాం అనేది ముఖ్యం. అవునా కదా? ఓకే, ముఖ్యంగా ఇంతమంది విద్యార్థులను కొంచెం కష్టమే కదా, అందరూ ఒకే చోట చేరాలంటే కష్టమే కదా. 8 హాస్టల్ విద్యార్థులు అందరూ 10th క్లాస్ స్టూడెంట్స్ను ఒక చోట చేర్చాలి అంటే కొంచెం కష్టమైన పని. కష్టమైన హెచ్డబ్ల్యూలు, ఏఎస్డబ్ల్యూలు అందరూ కలిసి ఇక్కడ ఎందుకు పెట్టారు ఈ క్లాస్ను? చెప్పాలా ఎందుకు మీరు ఇక్కడికి వచ్చారనేది? మీరందరూ ఏ స్టూడెంట్స్? మీరంతా 10th క్లాస్. మీకందరికి ఇప్పుడు ఏం కావాలి? బూస్ట్. ఎగ్జామ్స్ బూస్ట్ కావాలి మీకందరికి. బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అన్నట్టు మీరు పరీక్షలకు పోయేసరికి మీకందరికి బూస్ట్ చేయాలన్నమాట. ఆ బూస్ట్ ఈరోజు స్పెషల్ టీచర్లతో, మీ మోటివేటర్స్తో ఏ విధంగా మీరు 10వ తరగతి పరీక్షలు రాయాలి, రాసి కొట్టి పాస్ అయినా మంచి మార్కులు. మంచి మార్కులు అంటే మీరు పై స్థాయికి వెళ్ళేందుకు అవసరమైన మార్కులు. ఆ మార్కులు మీ అందరికీ రావాలని ఇంతమంది కష్టపడి టీచర్స్, హెచ్డబ్ల్యూస్, ఏఎస్డబ్ల్యూ వర్కర్స్, మీకోసం మంచి మంచి వంటలు చేస్తున్న వర్కర్స్ ఇంతమంది కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. మరి మనం ఏం చేయాలి? ఎగ్జామ్స్ ఎప్పుడు? 10th ఎప్పుడు? స్కౌట్ మాస్టర్ శ్రీ కాళిదాసు గారు. సో దాదాపు 10 రోజుల క్రితం వాళ్ళు మన స్టేట్ తరఫున ట్రిచికి వెళ్ళి క్యాంప్ ముగించుకొని ఈరోజు వాళ్ళ స్కూల్కి వచ్చారు. కాబట్టి అక్కడ చాలా చక్కగా వారు అక్కడ ప్రోగ్రాం నిర్వహించి ఆ ఈవెంట్స్ అన్ని ఈరోజు కందిమల్లేపల్లి బాయ్స్కి ఈరోజు మాస్టర్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళతో చేపిస్తాము ఈవినింగ్ లాస్ట్ పీరియడ్. సో వారికి గాను అక్కడ వారి యొక్క మాస్టర్ గారు, వారి శిష్య బృందం వారికి సర్టిఫికేట్స్ అక్కడ ఇచ్చారు కాబట్టి ఆ సర్టిఫికేట్స్ని మన సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు అందించవలసిందిగా కోరుతున్నాం. డిప్యూటీ డైరెక్టర్ గారు. థ్యాంక్ యూ. రిజర్వేషన్ ఉంటుంది కాలేజీ అడ్మిషన్స్లలో కానీ, జాబ్స్లలో కానీ, ఎన్సీసీ, గేమ్స్, స్కౌట్స్, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ దేంట్లో మీరు పార్టిసిపేట్ చేసి నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో మీకు గిన ప్రైజెస్ వచ్చింటే మీకు ఏ కేటగిరీలోనైనా మీకు రిజర్వేషన్. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.